హలో అందరికీ. మేమైతే మా కన్నయ్యకి సాలిడ్ స్టార్ట్ చేస్తున్నాము. అందుకే ఇంట్లోనే హోమ్మేడ్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఏవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేదైతే మీరు కూడా చూసేయండి. నేనైతే ఇనిషియల్గా పెడుతున్న ఫుడ్ కాబట్టి కొంచెం లైట్గా ఉండేలాగా చేయాలనుకున్నాను. అందుకని ఎక్కువ దాల్స్ యూస్ చేయకుండా ఓన్లీ రైస్, ఎర్ర కందిపప్పు అండ్ పెసరపప్పు మాత్రమే యూస్ చేశాను. డైజెషన్కి ఈజీగా ఉంటుంది కదా అని అందులో కొంచెం వామ్ కూడా యాడ్ చేశాను. కొన్ని దాల్స్ ఏంటంటే పిల్లలకి గ్యాస్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. సో మనం ఏంటంటే ఇనిషియల్గా ఎక్కువ యూస్ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. సో ఫస్ట్ వాళ్ళకి లైట్గా ఉన్నది పెట్టి వాళ్ళు దానికి అడ్జస్ట్ అయ్యారు, వాళ్ళు తినగలుగుతున్నారు అనుకున్నప్పుడు మాత్రం మనం నెక్స్ట్ స్టేజ్లో చేసే సెర్లాక్లో ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ దాల్స్ అండ్ పల్సెస్ యాడ్ చేసుకొని అయితే పెట్టొచ్చు. నేనైతే తర్వాత చేసే సెర్లాక్ని కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇనిషియల్గా చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే అది తుట్టు పట్టిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో మోడరేట్గా చేసుకొని దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.